2 గ్లాసుల మంచినీళ్ళు తీసుకోవాలి. తర్వాత ఈ స్పూన్తో 2 స్పూన్ల రాగి పిండి తీసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు ఇట్లా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఉల్లిపాయలు, తర్వాత కొంచెం పచ్చిమిర్చి, ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి, తర్వాత పెరుగు దీన్ని మజ్జిగ చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. మొదటగా స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టేసుకుని దానిలో ఈ గ్లాస్తో 2 గ్లాసుల మంచినీళ్ళు తీసుకుని కొంచెం అది మరిగేలాగా వేడి చేసుకోవాలి. అదే గ్లాసులోకి కొంచెం సగం మంచినీళ్ళు తీసుకోవాలి. గ్లాసులో సగం. ఇప్పుడు ఈ గ్లాసులోకి 2 స్పూన్లు రాగి పిండి, ఇలా 2 స్పూన్లు రాగి పిండి వేసుకుని దాన్ని ఉండలేకుండా బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్లు మరిగే వరకు మనం వెయిట్ చేసుకుందాం. మరుగుతూ ఉన్నప్పుడు పొయ్యిని సిమ్లో పెట్టేసుకుని మనం ఆల్రెడీ కలుపుకున్నాం కదా రాగి పిండి, మళ్ళొక్కసారి కలుపుకొని ఉండలేకుండా కలిపేసుకుని దీని మొత్తాన్ని నిదానంగా ఈ మంచినీళ్ళల్లో వేసేయాలి. గుర్తుపెట్టుకోండి, పొయ్యి సిమ్లో ఉండాలి. వేయగానే వెంటనే స్పూన్తో బాగా తిప్పుకోవాలి, మొత్తం కలిసేటట్లుగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తరువాత కొంచెం మంటని కొద్దిగా పెంచుకుని ఉడకలా ఇవ్వాలన్నమాట. అది ఉడుకుతున్నప్పుడు మనం కలుపుకుంటా ఉండాలి, లేదంటే గిన్నె అడుగంటుతుంది. అలా కాకుండా చక్కగా స్పూన్తో తిప్పుకుంటా ఉంటే చాలా వెంటనే త్వరగానే ఉడికిపోద్ది. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉండాలి, లేదంటే అడుగంటిపోద్ది. కాబట్టి చిన్న స్పూన్తో తిప్పుకుంటా ఉండాలి. చూడండి, ఇలా ఉడకటం స్టార్ట్ అయింది, ఉడుకుతుంది. నేను సిమ్లో పెట్టాను కదా, నిదానంగా ఉడుకుతుంది. దగ్గరకు వచ్చేస్తుంది. తిప్పుకుంటా ఉంటే చక్కగా ఉడికిపోతుంది. రాగి పిండి చాలా త్వరగా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత చక్కగా ఉడికింది మనకు తెలిసిపోతుంది. ఇలా ఉడకగానే పొయ్యిని ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు దీనిలో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేయాలి. ఇందులో నిదానంగా వేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని మళ్ళొక్కసారి బాగా తిప్పేసేసుకున్నాము. నేను పొయ్యి ఆపేసాను, పొయ్యి ఆఫ్ చేసి చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకుని దీని మీద మూత పెట్టేసి రాత్రంతా ఇంకిలా వదిలేసేయాలి. ఈ రాత్రంతా వదిలేసిన తర్వాత రేపు ఉదయము దీనిలో ఈ పెరుగుని మజ్జిగ చేసుకుని కలుపుకోవాలి. దాంతో పాటు టేస్ట్కి సరిపడ కొంచెం ఉప్పు కూడా వేసుకుని కలుపుకొని ఒక గ్లాస్లో కానీ గిన్నెలో కానీ పోసుకొని తాగాలి. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసింది 3 మనుషులకి, ఈ గ్లాస్తో 3 మనుషులకి వస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఎంతమందికి తయారు చేసుకుంటున్నారో దాని ప్రకారం చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా 3కి సరిపడా వస్తుంది. మజ్జిగ కూడా మీకు ఆప్షనల్, ఇష్టమైతే కలుపుకోవచ్చు. పెరుగు తినని వాళ్ళు మజ్జిగ కలుపుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని రేపు ఉదయం మళ్ళీ ఒకసారి తిప్పుకొని అలా తినేయొచ్చు. లేదంటే మజ్జిగ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. సో ఇది అంబలి తయారు చేసే విధానం.